పెళ్ళైనా సరే విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకోమంటది. ఈయన పెళ్లి కాకపోయినా సరే ఈయన పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకో. హూ ఇస్ ఎలిజిబుల్ టు గెట్ మ్యారీడ్? రాజ్ తరుణ్ ఈజ్ ఎలిజిబుల్ టు గెట్ మ్యారీడ్. బట్ మస్తాన్ సాయి ఈజ్ అ మ్యారీడ్ మ్యాన్, కిడ్స్ ఉన్నారు. ఏమిటి ఈ సైకో ఆనందం? వీడు కనుక నేను పెళ్లి చేసుకొని పోతే వీడికి లాక్, వీడు రాలేడు. ఖచ్చితంగా పిల్లలు రాలేడు. ఇది కూడా డబ్బు కోసమేనా? అంతే కదా. వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఎఫ్ఐఆర్ కూడా నమోదైపోయిందని ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. కాపీ కూడా చూసాం మేము. ఆవిడ చాలా చోట్ల స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు కదా, నేను పెడితే టక్కుమని తీసుకుంటున్నారు, వీళ్ళు పెడితే తీసుకోవట్లేదు, ఎందుకంటే నాలో నిజం ఉంది, వీళ్ళలో నిజం లేదు. అటాక్ చేసినప్పుడు నేను డిఫెండ్ చేసుకుంటే దాని మీద కూడా కేసు పెట్టారు. ఒక అమ్మాయికి ఆ రకమైన భద్రత ఉండాలి. కానీ ఇలా మిస్యూజ్ చేసేవాళ్ళని మనం అస్సలు స్పేర్ చేయకూడదు. ఆడియో లీక్స్ వింటున్నారు, రోజుకు ఒక ఆడియో. మస్తాన్ సాయితో ఒక ఆడియో మరీ ఘోరంగా ఉంది. అలా టెస్ట్లే వేయకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసింది మళ్ళీ హైదరాబాద్. సాఫ్ట్వేర్ కంపెనీ వెళ్ళింది. ఎవరిది? సాయి నెంబర్ చింటూతో అంతకు మించి రాజ్ తరుణ్ బ్రదర్ అని ఆయనే. అది మరి ఇప్పటి వరకు ఆవిడ సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఇంత బయటకు వచ్చిన తర్వాత కూడా నువ్వు బయటకు వచ్చి ఎలా మాట్లాడుతున్నావు అని ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. బట్ ఆవిడ రావడానికి ఏదో ఒక రీజన్ ఎత్తుకుంటుంది. కాకపోతే నేను సంయుక్త అనే అమ్మాయి ఎవరో తన వీడియో ఏదో పెట్టి దానికి సమాధానం కోసమే నేను ఆడియో రిలీజ్ చేయాల్సి. బట్ అంతకన్నా ముందు ఆ కంప్లైంట్ ఏం రాసిందంటే మస్తాన్ సాయి నేను ప్రేమించుకున్నాము, నేను కలిసి సంసారం చేసాము, ఇవన్నీ పెట్టేసి మరి మెడికల్ టెస్ట్కి రాకుండా పారిపోయింది. ఇదే నేను ప్రెగ్నెంట్ అండి, అదే ఇదండి అని చెప్తాను. కొంచెం ఆమెకి ఏమైనా సైకిక్ ప్రాబ్లం ఏమైనా ఉందా, లేదంటే ఈ డ్రగ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల దానికి బానిసయ్యి, అంటే ఒక మనిషిగా ఉండే లక్షణాలు కొన్ని ఉంటాయి, అంటే కేవలం ఆమె మానసిక స్థితి బాగోకి ఇట్లా చేస్తుందా? ఖచ్చితంగా. ఇప్పుడు ఆవిడ ఏదో ఒక ఇన్సిడెంట్ లో అలా మాట్లాడాను అంటే మనం అనుకోవచ్చు. రాజ్ తరుణ్ కావాలని మీడియాలో కూర్చుంటుంది, మస్తాన్ సాయి కావాలని ఫోన్ కాల్లో మాట్లాడుతుంది, చింటూతో ఆడియోలో వింటుంటే ఇంకొక రకంగా కనిపిస్తుంది. ఈ రొమాంటిక్ కాన్వర్సేషన్స్ చింటూ తోటిను మస్తాన్ సాయి తోటి. బట్ రాజ్ తరుణ్ తోటి ఎక్కడైనా అలాంటి రొమాంటిక్ కాన్వర్సేషన్ మీరు ఎక్కడ వినలేదు. పచ్చి బూతులు. ఈ అమ్మాయి వెళ్ళి తన ట్యాబ్లో ఉన్న వీడియోలు తీసుకొని నేను మీడియాకి ఇస్తాను, నువ్వు ఎలాంటి వాడు నేను మీడియాకి చెప్తానంటే ఇంతగా కాదమ్మా. ట్విట్టర్లో ట్వీట్, మస్తాన్ సాయి సన్ ఆఫ్ సో అండ్ సో అండ్ హీ హ్యాడ్ వెరీ బ్యాడ్ ప్రైడ్ దట్ హీ హ్యాస్ మనీ. పవన్ కళ్యాణ్కి వీళ్ళందరికీ ట్యాగింగ్ అనమాట, న్యాయం చేయమని చెప్పి. నేను కాల్ చేస్తాను, వింటారా? సో జస్ట్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు. ఎవరో వచ్చి నా కూతురు గురించి అబద్ధాలు చెప్తే ఎట్లా నమ్మాలని నేను కాల్ చేస్తాను. రాస్తున్నాడు కదా మరి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అతను పెళ్లి చేసుకోవాలంటున్నావు కదా, మరి రాజ్ తరుణ్ పరిస్థితి ఏంటి అంటే, రాజ్ తరుణ్ ఏంటి, మేము ఒక ఇంట్లో ఉంటున్నాం అంతే. అప్పుడు అడిగితేనేమో రాజ్ తరుణ్ ఏంటి, ఒక ఇంట్లో ఉంటే అంటగట్టేస్తారు సంబంధం. ఈ రోజు ఏమంటుంది, నాకు వేరే వాళ్ళ చెప్పారు ఉంటే ఒకటే ఇంట్లో ఎందుకు ఉంచుకున్నాడు? ఇన్నేళ్ల నుంచి ఇన్ని ఆడియో లీక్స్ ఆ అమ్మాయి ఎక్కడి నుంచి పెట్టుకుంది, ఎట్లా ఎందుకు స్టోర్ చేసుకుంది, ఆమె మైండ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? బేసికల్లీ నేను డేంజర్ అనుకుంటే మీరు రికార్డ్ చేసుకో. అవును, కానీ నేనే డేంజర్ కాబట్టి నేనే రికార్డ్ చేసుకో. బ్లాక్మెయిల్ చేస్తే నేను బతుకుతా. ఇది కొంచెం పక్కన పెడితే మొన్న రీసెంట్గా మీరే అన్నారు, ఆర్జీవి గారే ఈ ఇష్యూకి సంబంధించి ఫస్ట్ టైం మాట్లాడడం జరిగింది. త్వరలో ఒక ఫిలిం తీస్తే ఈ క్యారెక్టర్ సంబంధించి ఫిలిం తీస్తామని కూడా అంటూ ఉన్నారు. కానీ ఆయన ఒక మాట అన్నారు, ఈ నెల రోజుల్లో వెబ్ సిరీస్ తలదన్నే మోస్ట్ ఈ అనాలిసిస్ వాజ్ లైక్. అండ్ ఇంకొకటి ఇప్పుడు మీ దగ్గర నుంచి వస్తుంది ఏంటంటే, ఆర్జే భాష బిగ్ బాస్కి సెలెక్ట్ అయిపోయాడు, బిగ్ బాస్కి వెళ్ళిపోతున్నాడు, వైరల్ అయిపోయాడు, మార్నింగ్ లేస్తుంటే తనే కనిపిస్తున్నాడు. నిజంగా నాకు ఇంట్రెస్ట్ ఉండింది రాకముందు, ఏదో నేను హ్యాపీగా లక్కీగా అలా వెళ్తున్నా ఎఫ్ఎం. కానీ ఇవాళ నిజంగా పిలిచినా కూడా వెళ్తే నేను దీనికోసమే చేశాను అనుకుంటారని ఒక బాధ భయం ఉంది.